హాయ్ అండి. నేను మీ రాజేష్ నాయుడు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. 2000 సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి క్షేత్రం. ముడుపు కట్టి మొక్కుకుంటే సమస్యలను దూరం చేసే పెద్దమ్మ తల్లిగా చెప్పుకుంటారు. ఆలయంలో అడుగు పెడితే అమ్మ ఒడిలో మనం చేరుకున్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ జూబ్లీ హిల్స్ అంటేనే మనకు పెద్దమ్మ తల్లి గుర్తుకొస్తుంది. భక్తులు ప్రేమగా పెద్దమ్మ తల్లి అని పిలుచుకుంటారు. అమ్మవారి సింహాసనంపై మనకు దర్శనమిస్తారు. చతుర్భుజాల్లో శంఖం, త్రిశూలం, చక్రం, ఖడ్గంతో దర్శనమిస్తారు. దుర్గాదేవి అమ్మవారిని అసలు భక్తులు పెద్దమ్మ తల్లని ఎందుకు పిలుచుకుంటారనేది ఒక్క 5 సెకండ్స్లో చెప్పుకుందాం, ఎక్కువ టైం తీసుకోకుండా. మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు వరగర్వంతో, చావు లేదు అనే గర్వంతో ముల్లోకాలను పీడిస్తూ ఉండేవాడు. అప్పుడు దేవతామూర్తులందరూ దుర్గమ్మ దేవతని ఆశ్రయించారు. దేవతా శక్తి ముందు రాక్షస శక్తి ఓడిపోయింది. దుర్గామాత ఆ రాక్షసుని సంహరించింది. సుదీర్ఘ పోరాటం తర్వాత అమ్మవారు అక్కడ అలసట తీసుకున్నారు. భక్తుల పాలిట కొంగు బంగారంగాను, ముగ్గురు అమ్మల మూలపుటమ్మగాను, పెద్దమ్మగాను భక్తుల పూజలు అందుకుంటున్నారు ఇప్పటికీ. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా చెప్పుకుంటారు. నేను మీ అందరికీ అర్థం కావడానికి చాలా తక్కువ సమయంలో చెప్పాను. ఆలయ ముఖద్వారం దగ్గర నుంచే క్షేత్ర వైభవం మనకు కనిపిస్తుంది. ముఖద్వారానికి మధ్యలో పెద్ద పులి వాహనంపై అమ్మవారి దర్శనమిస్తారు. అమ్మవారికి ఇరువైపులా 18 కలశాలు, 18 శక్తి పీఠాలకు ప్రతీకగా మనకి కనిపిస్తాయి. ఇక్కడ శంకు చక్రం, త్రిశూలం, ఖడ్గం మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఇది ఆలయ ప్రాంగణంలో తీసిన వీడియో. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఆలయం మనం అమ్మవారిని దర్శించిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనకు అక్కడ నాగదేవత అమ్మవారు, పైన మనకు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గణపతి ఆలయం కనిపిస్తూ ఉంటాయి. వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది అంతా తీయాలి అంటే మనకు పెద్ద లాంగ్ వీడియో అవుతుందని చెప్పేసి నేను తీయలేదు. ఇది ఎంట్రన్స్లో మనకు గుడిలోకి మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మళ్ళీ ఎంట్రన్స్లో మీకు చూపిద్దామని చెప్పి కొంచెం వీడియో తీశాను. చూడండి, అక్కడ మనకి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే శంకు చక్రం, త్రిశూలం, ఖడ్గం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది కదా, త్రిశూలం ఒకటి విడిగా కనిపిస్తుంది. ఇది ఒక సెల్ఫీ స్పాట్గా మారిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీగా ఫోటోలు తీసుకుంటున్నారు. అవి చూడండి, గోపురం చూపిస్తున్నాను. ఇది 7 అంతస్తుల నిర్మాణంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గోపురం కింద నుంచి మనకు ప్రధాన ద్వారం లోనకి గుడిలోకి ప్రవేశించడానికి ద్వారం ఉంటుంది. లోనకి వెళ్ళగానే జ్యోతిస్తంభం కనిపిస్తుంది మనకి. అవి షార్ట్ వీడియోలో పెడతాను, ఎందుకంటే బాగా లెంత్ అయిపోయింది మనకి. అందువల్ల వాటిని విడివిడిగా షార్ట్ వీడియోలాగా తీసి మీకు చూపిద్దామనే ఉద్దేశంతో తీయలేదు. అవి చూడండి, మీకు గోపురము నా బ్యాక్ సైడ్ గోపురం కనిపిస్తుంది కదా. త్రిశూలం చూడండి ఎంత బాగుందో. ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్యామిలీగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి లోనకి వెళ్ళగానే జ్యోతిస్తంభం కనిపిస్తుంది. అక్కడ 1 రూపీ కాయిన్ నిలబెట్టి ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఆ 1 రూపీ కాయిన్ నుంచి ఉంటే మనకు మంచి జరుగుతుందని నమ్ముకుంటూ ఉంటారు. ఇది అమ్మవారి ఆలయం 6 గంటల నుంచి 1 గంట వరకు, 3 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారి ఆలయాన్ని క్లోజ్ చేస్తారు. అందరూ తెలుసుకోవాల్సింది ఇవి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడకుండా వెళ్తే 12 లోపల వెళ్ళండి, లేకపోతే 2:30, 3 తర్వాత వెళ్తే మనకు బాగుంటుంది. ఇది మెయిన్ మనం అక్కడికి వెళ్ళి తెలుసుకోవాల్సింది. ఇది జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో 1992లో నిర్మించారు అమ్మవారి ఆలయాన్ని. ఇది అమ్మవారి ఆలయం యొక్క ప్రసిద్ధత. మనం వెళ్ళాము అంటే దేవతామూర్తుల నుంచి కంపల్సరీ తెలుసుకోవాలి. మిగతా చిన్న ఇవి షార్ట్స్ రూపంలో మీకు చూపిస్తాను. వాటి గురించి కూడా మీరు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు దేవతామూర్తుల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ ప్రసిద్ధత గురించి తెలుసుకోవాలన్న ఒక చిన్న